హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో యమధర్మరాజుకి అందరి ప్రాణాలు తీసే శక్తి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అయితే ముందుగా యమధర్మరాజు ఎవరంటే ఆయన సంధ్యాదేవి సూర్యుని కుమారుడే యమధర్మరాజు. యముడు జన్మించినప్పటి నుండే తండ్రి సూర్యుడి నుండి ధర్మజ్ఞానం, సమతా భావన లాంటి గుణాలను తెలుసుకున్నాడు. ఒకరోజు పెద్దయ్యాక యముడు బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమై బ్రహ్మదేవుడు యముడికి ఇలా వరమిస్తాడు. నీకు ప్రతి జీవి జీవితాంతం చేసిన కర్మల ఆధారంగా వారు మరణించిన తర్వాత న్యాయం చేయగల అధికారాన్ని ఇస్తున్నాను. నీవు ప్రాణాంతకుడువు, కానీ న్యాయబద్ధంగా మాత్రమే ప్రాణాలు తీసేవాడవు అని వరమిస్తాడు. బ్రహ్మదేవుడు యమధర్మరాజును సత్యంగా తీర్పు చెప్పాలంటే సహాయం కావాలి అని నిర్ణయించుకొని అప్పుడు తన మనస్సు నుండి ఒక మహాశక్తిని సృష్టించాడు. ఆయనే చిత్రగుప్తుడు. ప్రతి జీవి జననం నుండి మరణం వరకు చేసే ప్రతి చిన్న కర్మ, ఆలోచనల నుండి చర్యల వరకు అన్నీ చిత్రగుప్తుడు నమోదు చేస్తాడు. ఆ సమాచారం ఆధారంగా యమధర్మరాజు తీర్పు చెప్తాడు. ఒక మనిషి స్వర్గానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా అన్నది వీటి ద్వారానే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు సతీ సావిత్రి అంతటి ధర్మాన్ని పాటించే యమధర్మరాజు దగ్గర నుండి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో తెలుసుకుందాం. అసలు సావిత్రి ఎలా పుట్టింది అంటే, పూర్వకాలంలో సెల్వదేశం అనే రాజ్యాన్ని అశ్వపతి మహారాజు పాలించేవాడు. ఆయనకు పిల్లలు లేరు. ఆయన పరమ భక్తుడై గాయత్రి మంత్రంతో దీర్ఘకాలం తపస్సు చేసి సావిత్రి అనే మహాదేవత స్వరూపమైన కుమార్తెను పొందుతాడు. సావిత్రి అపూర్వ సౌందర్యవతి, ధర్మనిష్ట, దైవభక్తి కలిగినది. ఒకరోజు సావిత్రి అడవిలో సత్యవంతుడు అనే రాజకుమారుని చూసి అతనిలో ఉన్న నీతి, మంచితనం చూసి ప్రేమించింది. అప్పుడు అక్కడికి వచ్చిన నారద మహర్షి ఇలా హెచ్చరిస్తాడు. సత్యవంతుడికి ఇంకా 1 ఏడాది జీవితం మాత్రమే మిగిలి ఉంది. అయినా సావిత్రి ధైర్యంగా ఇలా అంది, నేను ఒకసారి మనసులో నిశ్చయించుకున్న వారే నా భర్త. మృత్యువు గెలవలేదు, నా ప్రేమ, నా ధర్మమే గెలుస్తుంది అని సావిత్రి చెప్తుంది. అన్నట్టుగానే మహారాజు సావిత్రి, సత్యవంతులకు వివాహం చేస్తాడు. సావిత్రి తన అత్తమామలతో కలిసి అడవిలో ఒక ఆశ్రమంలో నివసిస్తూ ఉంటుంది. నారదుడు చెప్పిన మాటలు ఎప్పుడో మనసులోనే దాచుకుంటూ ఆనాటి నుండి దేవతలకి పూజలు చేసేది. సత్యవంతుడికి మరణం సమీపించే 3 రోజుల ముందు నుండే తాను ఉపవాస దీక్ష తీసుకుంటుంది. 3వ రోజు సత్యవంతుడు చెట్లు నరికి కట్టెలు తీసుకురావడానికి అడవికి వెళ్ళాలని అనుకుంటాడు. సావిత్రి తాను కూడా వస్తానని పట్టుపడుతుంది. ఎప్పుడూ ఏమీ అడగని సావిత్రి మొదటిసారి అడిగింది అని సత్యవంతుడు ఒప్పుకుంటాడు. అలా సావిత్రి, సత్యవంతులు అడవికి వెళ్తారు. అక్కడ చెట్లు కొడుతూ ఉన్నట్టుండి హఠాత్తుగా సత్యవంతుడికి విపరీతమైన తలనొప్పి వస్తుంది. అలా అనుకుంటూ కుప్పకూలిపోతాడు. సావిత్రి అతనిని ఒడిలో వేసుకొని విలపించగా అప్పుడే యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ఆయన యమపాశంతో సత్యవంతుని ఆత్మను తీసుకుంటూ వెళ్ళాడు. సావిత్రి, ప్రాణం వదిలిన నా భర్తను వదిలి నేను వెళ్ళలేను అంటూ, నేను ధర్మాన్నే అనుసరిస్తున్నాను, దయచేసి వినండి అని అంటూ యముడి వెంటే వెళ్తుంది. అప్పుడు యముడు ఇలా అంటాడు, నీ భక్తికి నేను గౌరవిస్తున్నాను, నీ భర్త ప్రాణాలు తప్ప ఇంకేదైనా వరం కోరుకో అని అంటాడు. అప్పుడు సావిత్రి, మా మామగారికి కంటి చూపు లేదు, అది తిరిగి రావాలి అని కోరుకుంటుంది. సరే అని ఒప్పుకొని వరాన్ని ప్రసాదిస్తాడు. మళ్ళీ ఆయన వెంటే వెళ్తుంది. ఇప్పుడు యముడు ఇలా అంటాడు, ఇప్పటికి కూడా నాతోటే వస్తావా అని అడుగుతాడు. ధర్మం వెంట నడవడమే నా ధర్మం, ప్రేమ, నిజాయితీ, భక్తి ఇవే నా ఆయుధాలు అని అంటుంది. అప్పుడు యముడు, నీకు ఇంకొక వరం ఇస్తాను, నీ భర్త ప్రాణాలు తప్ప ఇంకేదైనా వరం కోరుకో అని అంటాడు. మా మామగారు రాజ్యం పోగొట్టుకున్నారు, ఆయన రాజ్యం ఆయన తిరిగి మళ్ళీ రావాలి అని కోరుకుంటుంది. సరే అని ఒప్పుకొని ఆ వరాన్ని కూడా ప్రసాదిస్తాడు. 3వసారి ఆమె వెనుతిరగకపోయేసరికి ఇప్పుడు ఇంకా ఏం కావాలి అని యమధర్మరాజు అడుగుతాడు. అప్పుడు ఆమె అంటుంది, నాకు 100 మంది పిల్లలు కలిగేలాగా వరాన్ని ప్రసాదించండి అని కోరుకుంటుంది. ఆయన తదాస్తు అంటారు. అప్పుడు వెంటనే, నా భర్త లేకుండా నాకు సంతానం ఎలా వస్తుంది యమా అని అడుగుతుంది. ఆమె ధైర్యం, నీతి, ప్రేమ చూసి యముడు ఆశ్చర్యపోయి, నీ భక్తి, నీ ప్రేమ నీతిని గెలిపించింది అంటూ
సత్యవంతుని ప్రాణాలను తిరిగి ప్రసాదిస్తాడు. ఆ తర్వాత సావిత్రి, సత్యవంతుడు సంతోషంగా జీవితాన్ని గడిపేస్తారు. యమధర్మరాజు కూడా కఠినుడే కానీ న్యాయవంతుడు. నిజమైన భక్తి ఉంటే ఎంతటి వారైనా మనకు సహాయం చేస్తారు. ఇంకొకసారి యమధర్మరాజు ఇంకొకరి ప్రాణాలను కూడా హరించలేకపోయాడు. అదే మార్కండేయుడి కథ. ఈ కథ నెక్స్ట్ వీడియోలో చూసి తెలుసుకుందాం. చూశారు కదా, ఇదే యమధర్మరాజు స్టోరీ. సతీ సావిత్రి స్టోరీ కూడా. సతీ సావిత్రిలాగా అందరూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఇంకా ముందు ముందు రావాలంటే దయచేసి అందరూ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్.